ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది 8 mm గల లైట్స్ అనమాట. ఇది మనకు పొడవులో వచ్చేసి 60 ఫీట్లు ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. 2.2 kg గల రెసిస్టర్పై ఆధారపడి నడుస్తుందని చెప్పడం జరిగింది. న్యూట్రల్కి ఇది రెండు న్యూట్రల్ ఫేస్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ రెండు సప్లై అనమాట. దీనికి ఇటువైపు ఒక రెసిస్టరు, ఇటువైపు ఒక 2.2 kg గల రెసిస్టర్ వాడడం జరుగుతుంది. ఇటువైపు కూడా 2.2 kg గల రెసిస్టర్ వాడడం జరుగుతుంది అనమాట. ఇది 1.5 చిప్ లైట్స్ అనమాట ఫ్రెండ్స్. మనకు ఓకే, దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ బ్రైట్నెస్ సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు 1.5 చిప్ లైట్ బ్రైట్నెస్ అనేది మనకు దాదాపుగా సరిపోతుంది. ఓకే, ఇటువైపుగా రెండు రెసిస్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. న్యూట్రల్ ఫేస్ అనుకోండి. ఇటువైపుగా రెండు రెసిస్టర్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇట్లా ఎన్ని లైట్స్ ఉన్నప్పటికి కూడా ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి. న్యూట్రల్ ఫేస్ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ప్రతి లైట్కి కూడా. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒకసారి మీకు చిన్న శాంపిల్ సప్లై ఇచ్చి అయితే చూపిస్తాను. బాగా చూడండి ఒకసారి. వెరీ సింపుల్, పెద్ద సప్లై అంటే సప్లై ఏం కాదు. మీకు ఈ వీడియోలో కొద్దిగా ఇది కూడా ఒక